హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. దీన్ని కర్డ్ రైస్ అని కూడా అంటారు. ఇవి టెంపుల్ దగ్గర చాలామంది పెడుతుండగా నేనైతే చూశాను. చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇది ఎలా చేయాలనేది చాలా సింపుల్గా అయితే మీకైతే చూపించబోతున్నాను. మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. దీన్నైతే ఒకసారి ట్రై చేయండి. చూపించబోతున్నాను ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూడండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మంచిగా బాగా కుదురుతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా రైస్ వండి పెట్టుకున్న రైస్ ఇది బాగా చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు తీసుకున్నాం. ఇవి పచ్చి పాలు, అలాగే పెరుగు. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు తీసుకుంటున్నాను. సాల్ట్ 1 స్పూన్ కానీ ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇవి రెండు బాగా కలుపుకున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాం. తిరగబాతు చేసుకోవడానికి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర గుండు వేసుకోవాలి. పోపు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, అల్లము, పంటగా పసుపు వేసుకున్న ముక్కలు వేస్తున్నాం. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై నుండి ఆపేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఈ పోపును కూడా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని కలిపేస్తున్నాం. అలాగే 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కర్డ్ రైస్ అయితే రెడీ అవుతుంది. దీనికి దద్దోజనం అని కూడా అంటారు. ఎలా వచ్చిందో చూడండి. మీరు ఒకసారి ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. మీ ఇంట్లో పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హ్యాపీగా తింటారు. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.